That'll be 6 and 100. Fabulous innings. బావా బావా నాన్నది రా రా. ఏంటి ఏంటి ఎల్జీ టీవీ రా, ఎల్జీ టీవీ. నీ అన్నది రాజులాగా ఉన్నావని. నా పేరే రాజురా. అవునవును కింగు బావా, ఆ గడ్డంలో పులి లెక్కున్నావు. ఎందుకున్నారా? అక్క అక్క భయపడుతుందా? నువ్వు కింగ్ అనుకున్నావు, గొంగులే బాను. అరే తమ్మి ఎప్పుడు వచ్చినారా? వచ్చినాక అంతా మంచిదేనా? మా తమ్మునికి చాయ్ ఇచ్చినావా లేదా? ఇయ్యలేదు. ఏంది అంటే థమ్స్అప్ ఇచ్చింది, థమ్స్అప్ ఇచ్చిన. ఏంది సౌండ్ బాగలేస్తుంది? సౌండా? ఎక్కడదే? అంతా రీసౌండే, రీసౌండ్. తమ్మి నువ్వు రిలాక్స్ గా, నేను స్నానం చేయాలి. నువ్వురా. ఏం బావా సంవత్సరాలు సరిగా బాగా వస్తున్నట్టునేగా. అంత అదృష్టం నాకెక్కడదిరా. దాది లోపలికి రమ్మన్నది స్నానం చేయించడానికి కాదు. అదేంటి బా? అవునరా సత్తి, స్నానానికి నీళ్లు పెట్టాలి, బట్టలు ఇయ్యాలి, సబ్బు అంటే సబ్బంది ఇయ్యాలి. చెప్పుకుంటే సిగ్గు వద్దురా. అరే రాజు, నిన్నేనా బాగా పిలిచింది? ఏమని పిలిచిందిరా? అరే రాజు అన్నది. అయితే నన్నేరా. వస్తానా? ఏం బతుకురా బా, నిన్నటిదాకా నాకు పెళ్లి కావాలన్న టెన్షన్ ఉండే. నేను చూసినాక పెళ్లి అయితే ఎట్లా అన్న టెన్షన్ పట్టుకున్నది కారా. అరే తమ్మి లంచ్ కి ఏం స్పెషల్ అనమంటారా? స్పెషల్ ఎందుకక్క? ఓ మాట పడకురా, నేను కాదండేది మీ బావనే వండుతాడు. సిగ్గు లేకుండా తిను. అదేలే సిగ్గు పడకుండా తిను. అరే తమ్మి వచ్చారా? అరే రిమోట్ అనుకోరా. రిమోట్ ఎందుకురా? టీవీ పెట్టడానికి. మరి పెట్టవేదిరా? అబ్బా ఏదో ఇంటి నుంచి మాట్లాడినట్లు. ఏం పెట్టినావురా? అతి ఏక ప్రత్యక్ష దైవం. నేనేం చూస్తారా? ఇంటికి దీపం ఇల్లా. మరి పెట్టలేదేదిరా? మరి ఇది ఎందుకు పెట్టావురా? అంటే అది అది రాత్రికి వస్తుంది కదా అని. మరైతే ఇప్పుడెందుకు పెట్టావురా? రా తమ్ముడు రా. అరే తమ్మి మొగుడిని పట్టుకొని అరే గిరే అంటే నేను చూస్తున్నావా? మాది అందరి లెక్క కాదురా, మాది అన్యోన్య దాంపత్యం. మేము ఫ్రెండ్స్ లెక్కుంటాం. అవునా అక్క? చూస్తావా? అరే రాజు సిట్, స్టాండ్, సిట్, స్టాండ్, సిట్, స్టాండ్, సిట్, స్టాండ్. బొమ్మర్ది, అరే కాపాడరా. రే బొమ్మర్ది, రే. అర్థమైంది కదా? అయితే స్టాండ్. ఓ దేవక్క, అగో నన్ను ఎవరో పిలుస్తున్నారు. వస్తా. ఎవరు నన్ను బతికించరా?
అరే ఏమైందిరా? ఏమన్నా ఫోన్ అంతా స్టక్ అవుతుంది, ఏం వస్తలేదు. ఇక గంట నుంచి అల్లాడుతున్నా దీని గురించి, ఏం అర్థమైతలేదు, ఏం చేస్తలేదు, అంత పర్సన్ ఉంది. నీ ఫోన్లో నాక్స్ క్లీనర్ అనే యాప్ లేదారా? నాక్స్ క్లీనరా? అదేందే? అరే మన సెల్లులో ఈ నాక్స్ క్లీనర్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మన సెల్లులో ఉన్నటువంటి అన్వాంటెడ్ అనవసరమైన ఫైళ్ళన్నింటినీ కూడా ఈ నాక్స్ క్లీనర్ డిలీట్ చేస్తుంది. ఈ నాక్స్ క్లీనర్ అనే యాప్ ఉంటే ఇది యాంటీవైరస్ కూడా పనిచేస్తుంది. మన సెల్లులో ఎలాంటి వైరస్ వచ్చినా కానీ దాన్ని నిరోధిస్తుంది, రాకుండా అడ్డుకుంటుంది. నాక్స్ క్లీనర్ ఉంటే మన సెల్లుని మనం అప్పుడప్పుడు వాడుతూ అన్ని అప్లికేషన్లు ఓపెన్ చేసి మర్చిపోతాం. అయితే అలా చేయడం వల్ల బ్యాటరీ అనేది లో అవుతుంది. అదే నాక్స్ క్లీనర్ ఉందనుకో, అవన్నిటినీ కూడా తనే బంద్ చేసుకొని బ్యాటరీ లో కాకుండా చూసుకొని ఈ సెల్లుని సూపర్గా పనిచేసేటట్టుగా స్పీడప్ ఉండేటట్టుగా చేస్తుంది. స్ట్రక్ అప్ కానియదు. అన్నా ఇదేదో బాగుంది కానీ నేను ఇప్పుడే డౌన్లోడ్ చేసుకుంటా. హలో ఫ్రెండ్స్, మీరు కూడా నాక్స్ క్లీనర్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటారా? అయితే క్రింద డిస్క్రిప్షన్లో నాక్స్ క్లీనర్కి సంబంధించిన లింక్ని ఇచ్చాము. మీరు దాన్ని ఇన్స్టాల్ చేసుకోండి, మీ సెల్లుని కూడా స్పీడప్ చేసుకోండి, స్ట్రక్అప్ కాకుండా చూసుకోండి. బావా నువ్వు అసలు మనిషివేనా బావా? సిగ్గుసీరా ఉందా బావా నీకేమన్నా? ఒక ఆడదాని చేతిలో గన్ని తిట్లు పడతావా బావా? అది నా అక్క తినకసిరు కానీ కుక్క బతుకుతాను బావా. నీకు అవసరమా బావా ఇంత లత్తకూర బతుకు? నీకు అసలు తిండి ఎట్లా పోతుంది బావా? పోతలేదురా, అందుకే మందు తాగుతున్నారా. నాకు బీపీ ఎక్కువ అవుతుంది బావా. నాకు మందు ఎక్కుతుంది బామర్ది. బావా అక్కకెక్కిన మత దిగాల బావా. ఎట్లా దింపాలో తెలుస్తలేదురా. ఏం లేదు బా, అక్క దగ్గర పో, ఒక్కసారి జరుబా. ఎట్లా జరుగుతాం అంటే భూమి బద్దలైనట్టు, ఆకాశం రెండుగా చీలినట్టు జేజమ్మ గుర్తురావాలి బా. అంతేనటవారా బామ్మ? అంతే బా, నువ్వు అంతేనారా? అంతే బా. అంతేనారా? అయితే బా, నీతో నువ్వు చేసుకో. అయితే బా. అబ్బా ఏం బండివే, వేటాడి అలసిపోయిన పులి లెక్క. ఏంది? చూసినావారా బామ్మది? బా నిజమే బా. ఏంటిది అది? కాఫీ. వెరీ గుడ్. ఏంది ఈ కాఫీ ఇంత స్ట్రాంగ్ ఉంది? అంటే ఏంది నీ ఉద్దేశం? ఆడది అబల కాదు సబలని, నువ్వు నాకన్నా స్ట్రాంగ్ అని సింబాలిక్ గా చెప్తున్నావా? అయ్యో అట్లా కాదండి, నా మీద కొట్టండి. అయ్యో అట్లా కాదు, పోయి ఇంకోటి. ఏందే కాఫీ ఇంత లైట్ గా ఉంది? అంటే ఏంది నీ ఉద్దేశం? నువ్వు నన్ను లైట్ తీసుకుంటున్నా అని ఇండైరెక్ట్ చెప్తున్నావా? అయ్యో అది కాదండి. ఇప్పుడు రాజుగారు ఎక్సర్సైజ్ చేయాలి. లొకేషన్ చేంజ్. దా మరి నేనేం చేయాలండి? ఎక్సర్సైజ్ చేస్తే ఏం కారుతాయా? చెమట కారుతుంది.
ఇప్పుడు నువ్వు అది కార్చాలి. నేను ఎట్లా ఖర్చాలండి? అవును నిజమే, అది ఎట్లా కుదురుతుంది, కానీ కుదుర్చాలి. బా నేను నమ్మలేకపోతున్నా బా. కొన్ని కంటెంట్లు చూసి నమ్మేయాలి డ్యూడ్. ఎనీవే థ్యాంక్స్ రా బామర్ది, నువ్వు చెప్పిన చిట్కా వైద్యం ఫలించింది. కంగ్రాట్స్ బా. ఇప్పుడే ఏముందిరా, ముందుంది చూడు. నువ్వేం చేస్తున్నావే? రా. వస్తున్నానండి. నేను ఇక్కడ ఎక్సర్సైజ్ చేస్తుంటే వెనకాల నిలబడి ఏం బిక్కుతున్నావే? ఏం చేస్తున్నావే? చెమటలు గారుస్తున్నానండి. వెనకాడికి చాలే కానీ దా నువ్వు. నేను స్నానం చేయాలి, నడు. అంటే నేను ఇప్పుడు నీకు నీళ్లు పెట్టాలా? నీలాగా షాంపూ పెట్టించడాలు, గోల్ కట్ చేయించడాలు లాంటి చిల్లర పనులు చేయించనే, మరి క్లాస్గా చేయిస్తా. అంటే బాత్రూమ్ కంపు కొడుతుంది, కడుగుదు గాని పా. నేను గ్రేట్ బాను. నేను ఏమనుకున్నా గ్రేట్, నేను ఏమనుకున్నా గొప్పే బాను. పిల్లలు కూడా పులి బా. బా గ్రేట్ బాను. నేను ఏమనుకున్నా పులి బాను, పులి. ఏం చేస్తానవే? ఏంది పిలిచినవా? అవునే పిలిచినా. ఎందుకు? పట్టికనే అగో పిలిస్తే పోతానే. కూర్చో. ఏందే కూర్చున్నావు? నువ్వే కదా కూర్చోమన్నది. నిన్ను కాదే వాడిని కూర్చోవన్నా. ఏంది ఎదురుగా నిలబడ్డావు? అయ్యో తప్పైంది. ఏందే వెనక్కి వచ్చి నిలబడ్డావు? నేను పూడి కొడతావనా? ఇంకెక్కడ నిలబడాలి? ఆహా, ఈ భూప్రపంచం మీద జాగానే లేదు ఈ మేడం గారు నిలబడటానికి. వచ్చి పక్కన నిలబడా. నాకెక్కడో దురద పెడుతుందిరా. నేను గోక్తా. ఏందే గొక్కుతున్నావు? నాకు మూడు లేదు ఇప్పుడు. బావా కొంచెం ఎంటర్టైన్మెంట్ ఉండాలి బావా. అదే లేదురా నా జీవితానికి. వసాయ్ ఏంది? ఇప్పుడు నువ్వు డ్యాన్స్ చేయాలని. నాకు భరతనాట్యం రాదండి. భర్త నాట్యం రాకపోతే బెల్లి డ్యాన్స్ చేయి. ఎవరొద్దన్నారు ఇప్పుడు? అరే బామర్ది, బావా షోలే పాడబెట్టరా, షోలే పాడబెట్టు. సరే బావా. బావా వస్తాను బావా. ఓకే పెద్ద పెట్టరా సౌండ్. చెయ్యి డ్యాన్స్ చేయి. బావా ఏమైంది బావా? అరే సతీ, అబ్బా నువ్వు చెప్పిన చిట్కా పారిందిరా. పులి లాంటి మీ అక్క పిల్లయిందిరా, నా కాలు కింద చెప్పయిందిరా. నిజమా బావా? ఏంద్రా అట్లా చూస్తున్నావు? నమ్మట్లేదారా? అయితే చూడు. అరుంధతి రావే, వచ్చి నా కాలు మొక్కి పోవే. ఇప్పుడు చూడరా, మీ అక్క వచ్చి నా కాలు మొక్కి పోతుంది. అవును. ఏందిరా
బలిసిందారా మారలే బా నువ్వు అన్నావు చూడు పులి పిల్ల అయింది కాలు కింద చెప్పు అయిందని అది నిజం కాదు బా మరి కాలా ఊకున్న కొద్దీ బాగా కొరుతున్నావు ఉండు నీ సంగతి చెప్తా బాగా అడుగుతాను బాగా రెచ్చిపోతున్నావు ఏంది? నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నావు ఎక్కువైంది ఇటు పురుకుతున్నావు